జీడి తోట అండి, ఇదంతా ఈడదండి. నీదేనా? ఇది మాకు పాములు చూస్తారా ఫ్రెండ్స్? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మా అమ్మ వాళ్ళు వెళ్ళి కోడి అది అమ్మవారికి చూపించేసి వచ్చేసారు. మేమైతే లగలేదు. అది చూపించడానికి తెల్లారుజామునే వెళ్తారంట, నాకైతే తెలీదు. ఇంకా మా అమ్మమ్మ ఇంకొక ఆంటీ అక్కడ మా అమ్మ ముగ్గురు కలిసి వంట చేస్తున్నారు. ఇంకా నేను అప్పుడే మేము మమ్మల్ని లేపలేదు, మేమైతే కొంచెం లేట్గానే లేసాం. ఇక్కడ వంట చేసుకోవడానికి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుండింది. ఇంకా ఆయిల్ అయితే మనం వెళ్ళి కొనుక్కోవాలి. నేను వీడియో తీస్తుంటే ఏం చేస్తున్నాను మా అమ్మ అంటుంది. నేను అప్పుడే లేసాను, నా మొహం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా మా నాన్నకి మొక్కుంటే అక్కడ తీర్చేసాం. తీయడానికి వాళ్ళ ఇంటికే వస్తారంట, అక్కడ వాళ్ళకి చెప్తే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు రాజులమ్మ యాత్రకి వెళ్ళారనేది కామెంట్ చేయండి. నేనైతే ఇదే మొదటిసారి వెళ్ళాం. ఇంకా వచ్చేసి కొంచెం బ్రష్లు అంతా చేశాక పైకి డాబా మీదకి వచ్చాను. భలేగా ఉండింది. మొత్తం చిన్న ఊరు లాంటిది, అంటే ఊరు లోపలికి ఉంటుంది. ఇక్కడ ఇల్లులు చుట్టూ నాకైతే బాగా నచ్చింది అబ్బా. ఇక్కడైతే కొంచెం మేము లాస్ట్ వారం వెళ్ళమేమో కొంచెం ఖాళీగానే ఉంది. ఇంకా ఇప్పుడైతే మేము సముద్ర స్నానానికి వెళ్తున్నాం. నైటు మేము 9 వచ్చినప్పుడు ఎన్ని కొట్లు కానీ తెల్లాసరికి అస్సలు ఖాళీ అయితే లేదు. మేము వెళ్ళేది 8:30, అప్పటికి కూడా చాలామంది వస్తున్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. సముద్రం కాడైతే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అలలు. జీడి తోట అండి, ఇదంతా ఈడదండి. నీదేనా? అదే పిక్కలు ఏమి వేసడానికి లేదు కదరా. అలాగే శ్రీసేవాడు అబద్ధం చెప్పడానికి నాకు వద్దు ఉండాలి కదా. ఇదే మా కోతి. నువ్వు చిన్న కోతి. పాములు చూస్తారా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఈ పాముకు బాగా ఎండ తగిలినట్టుంది. అసలు ఎలా బుస్ కొడుతుందంటే బుస్సు అని కొంచెం దూరం వెళ్ళినా కూడా అసలు మాకైతే భయం వేసేసింది. అది ఎక్కడికి బయటకు వచ్చేస్తుంది అని. చూడండి, అసలు లోపల పెడుతుంటే బయటకు వచ్చేస్తుంది. బాగా ఎండ తగిలింది. అంటే ఉదయం 8-8:30 ఆ టైంకు బాగా ఎండ వచ్చినట్టుంది. ముఖంకి తగిలేసరికి బుట్ట మూసేసినా సరే సౌండ్ చాలా దూరం వరకు వస్తుంది. ఇంకొచ్చేసి భయం వేసేసి కొంచెం వీడియో తీసుకొని అలా ముందుకెళ్ళిపోయాం. అలాగే ఇలాగ 2-3 చోట్ల ఉన్నాయి. ఇంకొచ్చేసి మా అమ్మ నేను అలా నడుస్తున్నాను నిదానంగా. ఒక 1 ఎన్ని కిలోమీటర్లో కూడా తెలియదు నాకు, 2 కిలోమీటర్లు అనుకుంటా. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడక్కడ మేము వెళ్ళేది 4 వేసి ఆగి వెళ్తున్నారు. ముందే మా తాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, తర్వాత మేము వెళ్తున్నాం. ఇంకా సముద్రంలో వేయడానికి పక్కన కరక్కాయ, పసుపు, కుంకుమ అనుకుంటూ అమ్ముతున్నారు. అది వచ్చేసి కరక్కాయ మొత్తం బూజు పట్టేసింది, మేమైతే తీసుకోలేదు. ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆంటీ వాళ్ళు ముందు వెళ్ళిన వాళ్ళు ఆగుతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు కొంచెం నడిచి అలా ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఎండ అయితే మేము నడిచి వెళ్ళేసరికి ఎండ బాగా వచ్చేసింది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సముద్రం అయితే బాగా అలలు ముందుకు వచ్చేస్తున్నాయి. అసలు లోపలికి ఎవరిని దిగనవ్వట్లేదు ఎక్కువగా. ఇంకా మేము వచ్చేసి 3 సార్లు మునగేసేసి జస్ట్ అలా 3 సార్లు మునగేసేసి వచ్చేసాం. లోపలికైతే ఎక్కువ దిగలేదు. నేను వైజాగ్లో ఉంటాననే కానీ బీచ్లోకి ఇదే ఫస్ట్ టైం. శ్రీకాకుళంలో దిగిన తర్వాత ఓకే కొంచెం బాగానే ఉందని తర్వాత వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొంచెం దిగడం జరిగింది. ఇక్కడైతే అలలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, లోపల లాగేస్తుంది. మాతో పాటు వచ్చిన ఆంటీ అయితే 2 సార్లు లోపల లాగేసింది. ఇంకా ఇక్కడ ఒరిజినల్ ఆడియో ప్లే చేస్తాను చూడండి, ఎంత పెద్దగా సౌండ్ వస్తుంది అనేది.
ఇలాగే ఉంచానమ్మా అమ్మా. మేమందరం ఒకరు చేయి పట్టుకుని ఒకరు అది నిదానంగా దిగుతున్నాం. పట్టుకునే ఉన్నాం, చాలా ఫాస్ట్ కొట్టేస్తుంది. మా పిల్లలైతే అస్సలు దిగను కూడా దిగలేదు, భయమేసేసి. లోపలికి తీసుగా అదే మునగాలు అంటారు 3 సార్లు. అసలు మునిగినంతసేపు చెయ్యి వదలకుండా ఒకరికొకరు పట్టుకునే ఉన్నాం. వదిలేస్తే అసలు లోపలికి లాగేస్తుంది మనుషుల్ని. ఈ ఆంటీ రెడ్ సారీ కట్టుకున్న ఆంటీ అయితే పడిపోవాల్సింది, నేను ఆంటీ అలాగే లోపలికి లాగేసింది. ఇంకా అలా నిదానంగా పట్టుకొని ఇంకా 3 సార్లు మునిగేసేసి వచ్చేసాం. ఇంక నిదానంగా మా అమ్మ ఆంటీ వాళ్ళకి స్నానం చేసేసిన తర్వాత ఇంక నేను తల మొత్తం అలాగే కూర్చుంటే మొత్తం ఇసుక పట్టేస్తుంది. తడపడానికి ఏమో లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు, ముందు కూర్చుంటేనో ఇసుక అంతా మీదే పడిపోతుంది. ఇంకా తల మొత్తం జుట్టు తిప్పేసి అలా అక్కడ నేను స్నానం చేస్తున్నాను. ఇంకా చాలా ఇసుక మొత్తం మా మీదే పడినట్టు ఉంది అలాగా. ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్తేనేమో లాగేస్తుంది. అలా నిల్చొని కాసుకోవాలి, లేదంటే కాలు కింద నుంచి లాగేస్తుంది. ఇంకా చాలా ఇసుక. ఇంకా ఇంటికి వచ్చేసి అక్కడ స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి స్నానం చేసాం ప్రతి ఒక్కరం. ఆ స్నానం చేయడానికి మాత్రం రూమ్లో ఫెసిలిటీస్ అంతా బాగానే ఉండింది. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కోడి పిల్లల్ని విసరడానికి అమ్మ, నేను, ఆంటీ మా ముగ్గురమే వెళ్ళాం. మిగిలిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మమ్మ కూడా రాలేదు. అమ్మమ్మ ముందే విసిరేసిందంట. అంటే అమ్మవారి గుడి మీదకి కోడిపిల్లని విసురుతారు కదండి, నాకు తెలియదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంక ఇక్కడ వచ్చేసి చాలామంది, మేము స్నానానికి వెళ్ళి వచ్చేసరికి చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా. మేమే కొంచెం నిదానంగా, ఎందుకంటే మాకు బస్సులు 1 గంటకి అవి ఉంటాయి కదా. ఎక్కడెక్కడ లోకల్ వాళ్ళే ఆటోలు కట్టుకొని వస్తారు కదా, వాళ్ళైతే అన్నం తినేసి అమ్మవారికి పూజ అంతా అయిపోయాక చాలామంది వెళ్ళిపోతున్నారు. మేమైతే కోడి పిల్లల్ని అమ్మవారికి ఎగరేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. అక్కడైతే నేను వీడియో తీయలేదు. ఇంకా వచ్చేదారిలో పుచ్చకాయ ముక్కలు ప్రతి చోట కాయపలంగా అమ్మట్లేదు కానీ మొక్క కోసి అమ్ముతున్నారు. ఒక 3 ముక్కలు తీసుకొని నేను, ఆంటీ, అమ్మ అలాగ తింటూ వచ్చేసాం. ఇక్కడైతే గుడిలు చాలా బాగున్నాయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా ముందుకు అమ్మవారికి కోడిపిల్లలు గుడి మీదకి విసురుతారు చూడండి, అది అయిపోయాక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేము విసిరింది మళ్ళీ మాకే అమ్ముతున్నారు, అంటే మనం విసిరింది తిరిగి మనకే అమ్ముతున్నారు. ఒక్కొక్క కోడిపిల్ల ఎన్నిసార్లు పైకి వెళ్ళి ఉంటుందో, కింద మేము విసురుతుంటే పైన ఒకరు పట్టుకుంటున్నారు. ఇంకా అయితే గుడి చిన్నదే కానీ చాలా బాగుంది. ఇంకా అలాగ మొత్తం చూసుకుంటూ మా ఇంటి అదే మేము ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే అది చూడండి, ఇక్కడ నుండి సరితే పైన ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నారు. ప్రొవైడ్ చేసింది ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పేరు వాళ్ళు. నేను అది విజిటింగ్ కార్డు మా అమ్మ కాడ ఉండిపోయింది, నేను మర్చిపోయాను. ఇంకా మేము వచ్చేసి మొత్తం లగేజ్ అంతా సదురుకొని బయలుదేరిపోతున్నాం, సామాన్లన్నీ తీసేసుకొని. నాకు అది పేరు గుర్తులేదండి, ఏమనుకోకండి. విజిటింగ్ కార్డు ఇచ్చారు కానీ మేము వెళ్ళింది కూడా ఏప్రిల్ నెలలో మర్చిపోయాను. మనమే లాస్ట్, అందరు వెళ్ళిపోయారు. ఆగురా, మనీ ఇప్పుడు ఇంకోని ఒకేసారి జాయిన్ అయిపోయావే. పదండి బస్సు ఆగిందంట. ఓయ్ రా బస్సు ఆగిందంట, తొందర రండి. బస్సు ఆగిందంట. ఇంకక్కడ వచ్చేసి మేము వస్తుంటే డైరెక్ట్గా అక్కడ ఎంట్రన్స్లోనే బస్సు ఆగునింది. నిన్నటి మేము వచ్చినప్పుడు అయితే ఒక్క ఆటో కూడా రావట్లేదు. సాయంత్రం 6 అయిపోయింది. ఇంకా మనిషికి 100 అడుగుతున్నారు. ఇంకా అలా ఓన్లీ మా వరకే ఒక ఆటో బుక్ చేసుకొని నైట్ వచ్చేసాం. ఇంకక్కడ వచ్చేసి ఉదయం కూడా అలాగే ఆటోలు ఉంటాయేమో అనుకున్నాం కానీ మేము అన్నం తినేసి కొంచెంసేపు పడుకొని మధ్యాహ్నం 12 అప్పుడు బయలుదేరేసరికి ఒక్క మనిషి లేరు, బయట అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మాకు పైన
స్పెషాలిటీస్ అంతా చాలా బాగుండింది. ఫస్ట్ మా తాతయ్య వాళ్ళు అక్కడికి వచ్చారు. మా తాతయ్య తర్వాత మా అమ్మ వాళ్ళు, మా అమ్మ తర్వాత మేము అలాగనే అందరం వెళ్తున్నాం. మేము లేచేసరికి చాలా అప్పుడు ఉదయం స్నానాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా జనాలు ఉన్నారు. మేము లేచేసి చూసేసరికి ఒక్కరు లేరు, మొత్తం వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ అనుకుంటా. ఇంకొచ్చేసి ఇక్కడ పిల్లలంటూ ఏదో ఒక బొమ్మలు కొనాలి కదా, ఇంకా 2 కొన్నాము. ఇంకా ఆటో దిగాక, ఆటో కాదు బస్ దిగాక మా అబ్బి అన్నం తినలేదు, మధ్యాహ్నం తినలేదని, అందుకని హోటల్కి వచ్చాం ఏదో ఒకటి టిఫిన్ తినడానికి. ఇంకా అక్కడ మా తాతయ్య వాళ్ళు అటు వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళే బస్సులు ఎక్కాలి, ప్రైవేట్ బస్సులకి. అటు వెళ్ళిపోతానంటే మేము అమ్మ వాళ్ళు మేము ఇటు వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి పూజ దోశ తీసుకుంది, మా అభి ఏమో చపాతీ తీసుకుంది. నేను అక్కడ తిన్నాం కాబట్టి కొంచెం వీళ్ళు మొత్తం తినేలేరు కదా, అందుకని హాఫ్ చిన్న చిన్న ముక్క నేను తీసుకొని తింటున్నాను. ఇంకా అటువైపు మా తమ్ముడు కూర్చుంటే వాడితో మాట్లాడుతూ కొంచెం తింటున్నాను. వాడిని అడిగాను ఏం తింటారు అంటే అప్పుడే వచ్చాడు వాడు బయట నుంచి. వాడికి ఇంకో దోశ ఆర్డర్ పెట్టేసి అది చెప్తున్నాను, ఇంకో దోశ అని. ఇంకా అభి చపాతీ తీసుకున్నాడు కానీ అది ఏం బాగాలేదు. చపాతీ సగం తిని సగం వదిలేసాం. దోశ మాత్రం కొంచెం బాగుంది, పర్వాలేదు. ఇంకా తినేసి మేము కాంప్లెక్స్కి వెళ్ళి బస్సు ఎక్కిపోయాం. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగుందనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి తినేసాక మేము మొత్తం దోశ ఒకటే బాగుంది కానీ చపాతీ అంత బాగాలేదు. అది ఏమో కొంచెం వేడివేడిగా తెచ్చారు, అందుకని చేతులు కాలిపోతున్నాయి. ఇంకా మేము ఏసీ బస్సు ఎక్కిపోయాం. దీనికి మాత్రం మా 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 అమ్మ వాళ్ళ ముగ్గురికి 750 అయింది, మాకు 1000 రూపాయలు దాటిపోయింది. ఇంక వీళ్ళిద్దరికి హాఫ్ టికెట్ తీసుకున్నాము, ఇంక మా ఇద్దరికి ఫుల్ టికెట్స్ కదా. పొద్దున్న కాదు, ముందు రోజు 1000 రూపాయలతో వచ్చేసాం అందరం కలిసి. ఇప్పుడైతే ఎక్స్ట్రానే అయింది ఏసీ బస్సు. ఆ బస్సులు లేవు మేము వచ్చేసరికి. ఇంకా అక్కడ మేము వలసలో స్టార్ట్ అయ్యి 2ంటికి స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇక్కడ బస్సులో మా తమ్ముడు ఫోన్ చేసుకుంటున్నాడు. మా అమ్మ మా నాన్న పడుకుడిపోయారు. మేము ఒకసారి కొంచెం పడుకొని లేసాం. ఇంకా ముందు మా పిల్లలు బటర్ఫ్లై బోర్డు తీసుకున్నాం కదా, దాని మీద ఇది X0 గేమ్స్ ఆడతారు కదా, అది కొంచెం నేర్పించాను, అది మొత్తం ఆడేసుకుంటున్నారు. ఇంకా మా వాడైతే బయటకు వస్తే చాలా కోతే. ఇంకా బయటకు వస్తే వాళ్ళ చిన్నపిల్లలను తట్టుకోవడం కష్టం. గట్టిగా మనం మాట్లాడితే గట్టిగా ఏడ్చేస్తారు. ఇంకా ఇది వచ్చేసి మా బాబుకి తెలిసాక ఫస్ట్ టైం బయట మేము ట్రిప్కి వెళ్ళడం, అందుకే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఇక్కడికి వచ్చేసి సాయంత్రం అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ఇంటికి ఓలా చేసుకున్నాం. ఓలా కాదు, షేరింగ్ ఆటో అనుకుంటా, గుర్తులేదు. మేము వెళ్ళి దాదాపు ఇప్పుడు 2 నెలలు అయిపోతుంది. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను నేను. ఇదండి నేను ఫస్ట్ టైం రాజులమ్మ తల్లి యాత్రకి వెళ్ళిన ట్రిప్పు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఉంటా మరి. జై శ్రీకృష్ణ. బాయ్.